హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మునక్కాయ టమాటా కోడిగుడ్డు కూర అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా ఈ కాంబినేషన్. అయితే నేను ఎలా చేస్తానో సింపుల్గా ఏంటి అనేది ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేసేయండి. అంటే రాదు అని కాదు, నేను ఈ ప్రాసెస్లో చేస్తాను అనేది చూపిస్తాను, వచ్చేసేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది కదా. అయితే మునక్కాయలు ఊరి నుంచి తీసుకొచ్చామన్నమాట. చాలా మంచిగా ఉన్నాయి, ఎంతలా ఉన్నాయి కానీ లేతగా కానొస్తున్నాయి అనమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, అంతే మునక్కాయలు, కోడిగుడ్డు కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. మనం ఎందులో అయితే చేసుకుంటున్నామో అందులో కొంచెం ఆయిల్, అంతే తాలింపు గింజలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి అనగా కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అయితే నేను అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే అల్లం పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు టమాటాలు, మునక్కాయలు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి డైరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట. మునక్కాయలు, టమాటాలు కలిపి వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది అనమాట. టమాటాలలో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే మునక్కాయలు కూడా ఉడికిపోతాయి, ఎందుకంటే చాలా లేతాయి కాబట్టి. లేదు కొంచెం ముదురు మునక్కాయలు అనుకుంటే ఒక చిన్న గ్లాస్ వాటర్ తర్వాత అయితే వేసుకోవాలి, అప్పుడు నేను చెప్తాను. ఇప్పుడైతే ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము, ఎందుకంటే వాటర్ అంతా మంచిగా వచ్చి మునక్కాయలు ఆ వాటర్తోనే చాలా వరకు ఉడికిపోతుంది అనమాట సిమ్లో పెట్టుకోవడం వల్ల. చూసారు కదా, ఇట్లా వాటర్ అంతా పైకి వస్తూ ఉంటుంది అనమాట. మనం మధ్యలో తీసి మిక్స్ చేసుకుంటూ మళ్ళీ మూత పెట్టుకొని అట్లా ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి, లేదంటే మళ్ళీ అడుగు పడుతుంది అనమాట. అడుగు పడుతుంది కాబట్టి ఇలా మనం మూత తీసి పెట్టుకుంటే ఒక 10 మినిట్స్ కనుక ఉడికించుకుంటే మునక్కాయ అయితే ఉడికిపోతుంది. మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఉడికిందా లేదా అని చేత్తో పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది కదా. అట్లాగా చూసారా, ఇప్పుడు నాకు మునక్కాయ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. మీరు చూస్తేనే తెలిసి ఉండిద్ది మునక్కాయ నాకు ఉడికిపోయింది అని. నేను ఊర్లోంచి తీసుకొచ్చాను, ఇక్కడ మునక్కాయలు కాదనమాట, అందుకని అంత లావు ఉన్నాయి. అయితే ఇంకా ఇప్పుడు నేను కల్లుప్పు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకొక 10 మినిట్స్లో దించుతాము అనగా కొంచెం కల్లుప్పు, మీకు సాల్ట్ అలవాటు ఉన్న సాల్ట్ వేసేసుకోవచ్చు అనమాట. కలుపు కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకోవాలన్నమాట. నేనైతే కారం ఈ స్టేజ్లో వేస్తున్నాను. కొంతమంది ఉడికిచ్చేటప్పుడు వేస్తారు, ఉడికిచ్చేటప్పుడు కన్నా ఈ స్టేజ్లో వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఆ పచ్చవాసన అనేది కూడా ఉండదన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి కొంచెం ఆయిలే ఉంటుంది కాబట్టి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఉడికిచ్చేటప్పుడు కాకుండా ఇలా వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు కారం కూడా వేసుకొని ఫ్రై చేసేసుకున్నాక కారం పచ్చవాసన పోయేదాక ఫ్రై చేసుకున్నాక ఎగ్స్ కూడా వేసుకోవాలన్నమాట. ఎగ్స్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కనుక అంతే మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకుంటే మాత్రం ఆ ఎగ్స్ కూడా కొంచెం ఆ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ వాటర్ వేయాలి, మీకు కొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే వాటర్ వేసుకోండి. జ్యూసీగా కూడా కొంతమంది ఇష్టపడతారు కదా, నాకైతే ఇంతే ఇష్టం అనమాట, అందుకని అస్సలు వాటర్ లేదు. అది కాక మునక్కాయలు కూడా ఉడికినాయి. ఒకవేళ మునక్కాయ ఉడకపోతే వాటర్ వేసేదాన్నేమో, కానీ ఇక్కడ మునక్కాయలు కూడా ఉడికిపోయినాయి కాబట్టి వాటర్ అయితే నేను అసలు వేయట్లేదు. మీకు కొంచెం జ్యూసీగా గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ వేసేసుకొని ఎగ్స్ వేసాక ఒక 5 మినిట్స్ దాకా మంచిగా మూత పెట్టేసుకొని మరిగించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్స్ వేసాను కాబట్టి ఒక 5 మినిట్స్ మంచిగా ఇలా మగ్గించేసుకున్నాను, ఇంతే అనమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈ టైంలో అయితే కొత్తిమీర వేయట్లేదు అనమాట. మీరు కొత్తిమీర వేసుకొని దింపేసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నాడా, సబ్స్క్రైబ్ చేసుకున్నానండి. నచ్చితే ఒక లైక్ చేసేసండి, కమెంట్ చేయండి. ఒక బాయ్.